పెరుగుతున్నాయి. తాత్కాలిక సంధి నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇరు దేశాలు యుద్ధానికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్న తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరోసారి ప్రమాదకర దిశగా నెట్టాయి. ముఖ్యంగా హార్ముజ్ సమీపంలోని ఇరాన్ సాయుధ పడవలపై అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన దాడులు ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారాయి. మళ్లీ అమెరికా ఇరాన్ యుద్ధం తప్పదా అన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. దాడులు తన ఆత్మరక్షణ చర్యలుగా అమెరికా పేర్కొంటుంటే ఇరాన్ మాత్రం ఏప్రిల్ 8 నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఇది విరుద్ధమని ఆరోపిస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. 50 లక్షల రూపాయలతో మైనార్టీ ఫంక్షన్ హాల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కబ్రిస్తాన్ కోసం భూమి కేటాయింపు ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముస్లిం మహిళలకు 400 కోట్ల మిషన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. أبي عمارة رضي الله تعالى عنهما وعلى الستة الباقين من العشرة المبشرة रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में एक सहाबी आए, मोहब्बत करता हूँ अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम आया कि तुम किस चीज का दावा कर रहे हो, जरा उस पर गौर कर लो। 3 मरतबा अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने पूछा, फिर उसके बाद अल्लाह के रसूल तुम्हें जो है अपनी मनमानी की कुर्बानी देनी पड़ेगी। उसके बाद ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈదుల్ అజా చెప్తూ ఈ బక్రీద్ రోజున అందరూ కూడా కలిసి మెలిసి ఒక కుటుంబం లెక్క ప్రేమగా, నేను ఇప్పుడే ప్రేజ్లో కూడా చెప్పడం జరిగింది, మన మౌలానా గారు అందరూ కూడా కలిసి మెలిసి సంతోషంగా ఉండాలని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వారు ఇవ్వడం జరిగింది. మనందరి బాధ్యత ఇక్కడ ఈ చెన్నూరు నియోజకవర్గంలో అందరూ కలిసి మెలిసి ఉండాలి. నేను కూడా ముస్లిం సోదరులకు ఇదే భరోసా ఇచ్చినాను. ఒక మంచి కమ్యూనిటీ హాలు, మీకు ఒక కబ్రస్థాన్, ఇన్ని సంవత్సరాల డిమాండ్ ఉంది మీకు ఏదైతే ఉందో నా హయాంలో నేను కట్టిస్తానని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. అంతేకాక రామకృష్ణపూర్ మందమరిలో కూడా ఒక మంచి కమ్యూనిటీ హాలు, మంచి కబ్రస్థాన్ అక్కడ కూడా కట్టిస్తున్నాను నేను డిఎంఎఫ్టీ నిధులతో. సో ముస్లిం సోదరులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చడానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ స్థాపించినప్పుడు అక్కడ మన పిల్లలందరూ కూడా మంచిగా ట్రైన్ అయిపోతే, తర్వాత మైనారిటీస్ కోసము 400 కోట్ల మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది.